జై శ్రీనివాస సంధ్యారాణి ఛానల్కి స్వాగతం. బతుకమ్మ పండగ 8వ రోజులోకి వచ్చేసింది. దీనిని వెన్న ముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. వెన్న అనేది పవిత్రతకు, మాధుర్యానికి, త్యాగానికి ప్రతీక. మన పెద్దలు వెన్న ముద్దు మనసు ముద్దు అని ఎందుకు చెప్పారో ఈరోజు మనకు తెలుస్తుంది. ఒకప్పుడు ఒక పేద కాపరి ఉండేవాడు. అతని జీవనం ఆవులపైనే ఆధారపడి ఉండేది. ఆవులు ఇచ్చిన పాలు వెన్నతోనూ తన కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ప్రతిసారి అమ్మవారికి వెన్న ముద్దలు సమర్పించి పూజ చేయడం అతనికి అలవాటు. ఒకరోజు అతని ఆవులు కనపడకపోయాయి. కాపరి చాలా బాధపడి బతుకమ్మ పండగల్లో వెన్నముద్దలు సమర్పిస్తూ అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మ, నీకోసం ప్రతిరోజు వెన్నముద్ద పెడతాను, నన్ను రక్షించు. అమ్మవారు ప్రసన్నమై ఆవులను తిరిగి ఇచ్చారని చెప్తారు. అప్పటి నుండి ఈ రోజున వెన్నముద్దల బతుకమ్మగా అమ్మవారిని పూజించడం ఆరంభమైంది. ఈరోజు మనకు చెప్పే సందేశం ఏమిటంటే, భక్తి పవిత్రతో చేసిన చిన్న సమర్పణ కూడా అమ్మవారిని సంతోషపరుస్తుంది. ఈరోజు మనం వెన్న ముద్దలతో అమ్మ బతుకమ్మను అలంకరించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి కుటుంబానికి ఐశ్వర్యం, సుఖశాంతులు, రోగములు రాకుండా ఆరోగ్యం కోరుకుంటాము. అందరికీ వెన్న ముద్దల బతుకమ్మ శుభాకాంక్షలు. జై బతుకమ్మ.